హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కొంచెం మందికి కాకరకాయ ఇష్టం ఉంటుంది, కొంచెం మందికి ఇష్టం ఉండదు చేదు వలన. సో ఆ చేదు లేకుండా ఈరోజు కాకరకాయ ఎలా చేసుకోవాలో మనం ఈ రెసిపీ అయితే చూద్దాం. సో ఫస్ట్గా కాకరకాయలు నేనైతే ఒక 5 తీసుకున్నా. సో వీటిని శుభ్రంగా కడిగి తీసుకొని పక్కకు పెట్టుకున్నా. అండ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ అయితే పసుపు తీసుకున్నా. ఈ రెండు మిక్స్ చేసేసుకొని మనం పక్కకు తీసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా శుభ్రంగా కడిగి పెట్టుకుని, సో వాటిని అయితే ఇట్లా నేను ఘాటు పెడుతున్నా మధ్యలోకి. ఈ ఘాటు పెట్టుకున్న వాటిలో లోపల కాకరకాయ లోపల గింజలు సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అయితే నేను పక్కకు తీసేస్తున్నా. సో ఇదే విధంగా అన్ని కాకరకాయల్లోని ఈ సీడ్స్ అయితే తీసేసుకోవాలి. ఈ సీడ్స్ తీసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకునే ఈ సాల్ట్ పసుపు ఏదైతే ఉందో సో అది ఈ కాకరకాయలకి లోపల బయట శుభ్రంగా పట్టించాలి. సో ఇలా మొత్తం కాకరకాయలు అన్నట్లకి ఈ పసుపు సాల్ట్ పట్టించేసి ఒక 1/2 అవర్ అలాగా మనం ఇట్లా విధంగా పెట్టేసుకొని ఈ కాకరకాయని 1/2 అవర్కి పక్కకు పెట్టేసుకుందాం. సో తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 బౌల్ అయితే నేను పల్లీలు తీసుకున్నా. సో వీటిని ద్వారగా అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి. సో ఇందులో నేను 1/2 టీ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నా అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నా. వీటిని అటు ఇటు కలుపుతూనే ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తున్నా. సో వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసి వీటిని చల్లార్చే వరకు పక్కకి పెట్టుకుంటున్నా. అండ్ ఒక కడాయి తీసుకొని దీనిని స్టవ్ మీద పెట్టి ఇట్లానే ఆయిల్ అయితే పోస్తున్నా. అండ్ 1/2 టీ స్పూన్ ఆయిల్ వరకు సరిపోతుంది. అండ్ దీంట్లోకి నేను పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే తీసుకున్నా. ఇవి కాస్త గోల్డెన్ కలర్లో వేగే వరకు మనమైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. దీన్ని కూడా బాగా మగ్గపెట్టి అండ్ ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు ఉన్నాయి కదా, సో వీటిని అయితే ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పెట్టుకున్నాక మనం ఆనియన్స్ ఇంకా చింతపండు ఏవైతే మగ్గపెట్టి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో వేసేసుకొని దీనిలోకి ఒక 5-6 వెల్లుల్లి రొబ్బలు తొక్క తీసుకొని వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి అండ్ 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ ఇట్లానే వేసుకున్నాక దీనిని అయితే మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కాకరకాయకి సాల్ట్ పసుపు పెట్టేసి 1/2 అవర్ పక్కన పెట్టామో ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఇట్లా చూసి దీన్ని ఇట్లా పిండితే వాటర్ అయితే వస్తుంది ఈ కాకరకాయలోంచి. ఈ కాకరకాయలో చేదైతే ఏది ఉందో అది దాన్నంతా బయటకు తీసేస్తుంది ఇట్లా ఈ సాల్ట్ పసుపు మనం పెట్టినాం కదా. సో దానివల్ల చూసారుగా ఇక్కడ వాటర్ అయితే ఎలా వస్తున్నాయో నా హ్యాండ్కి ఇంకా కింద కూడా పడుతున్నాయి. నేను ఇక్కడ ఈ కాకరకాయల్ని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నా. మీరు ఆయిల్లో కావాలంటే ఆయిల్లో ఫ్రై చేయొచ్చు, లేదంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు ఈ కాకరకాయల్ని. నేనైతే స్టీమ్ చేయట్లేదు అండ్ నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఓన్లీ కాకరకాయల్ని. అండ్ కాకరకాయ అయితే ఫ్రై అయిపోయినాయి బాగానే. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న కాకరకాయలకి మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో మసాలా ముద్దని దీన్ని అయితే మనం కాకరకాయ లోపలికి ముద్దగా లోపల గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి. సో మనం ఫ్రై చేసేటప్పుడు కింద కూడా పడకుండా ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే కాకరకాయలు అన్నిటికీ ఇట్లా పట్టించేసా. సో వీటిని నేను ఇప్పుడు మొత్తం అన్నిటిని ఫ్రై చేస్తాను. సో ఈ విధంగా కాకరకాయలను ఇట్లా బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి చేదు అనేది ఉండదు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో చూసారా ఈ విధంగా చేసి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు.